ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి భారంతో ప్రార్థన చేస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి చూసుకున్నట్లయితే కరుణించే దేవుడు రెఫరెన్స్ చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 103వ కీర్తన 8వ వచనంలో యెహోవా దయాళుడు, కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, అత్యంత కృపగల వాడు. మనం ఈరోజు దేవుడి వాక్యం నుంచి చూసుకున్నట్లయితే కరుణించే దేవుడి గురించి మనం చూసుకుంటాము. అసలు కరుణించే దేవుడు అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే మానవుల తప్పులను క్షమించి వారు పొందవలసిన శిక్ష నుండి తప్పించే దేవుని అపారమైన ప్రేమను మరి కనికరముని అర్థం వస్తుంది. అదేవిధంగా సర్వ మానవులని జీవకోటిని ప్రేమించి వారి తప్పులను క్షమించి అనుగ్రహించే దేవుడు కరుణించే దేవుడు అని అర్థం వస్తుందండి. అదేవిధంగా కరుణించే దేవుడు అంటే కనికరము, దయ మరియు క్షమాగుణం కలిగిన దేవుడు అని అర్థం వస్తుందండి. కాబట్టి కనికరించే దేవుడు అండి మన దేవుడు. కనికరించే దేవుడు తన బిడ్డలపై అపారమైన ప్రేమను కురిపిస్తూ వారి తప్పులను మన్నించి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు అని మనకు రుజువు చేస్తున్నాడు ఆయన శిలువ ద్వారా. కాబట్టి మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యంలో కరుణించే దేవుడి గురించి మనం ఈరోజు చూసుకుంటున్నాము. మోషే దేవుని కనికరాన్ని ప్రత్యక్షంగా పొందిన ప్రవక్త. ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు మోషే దేవుణ్ణి వేడుకోవడం ద్వారా దేవుని కృపను క్షమాపణను పొందాడు. దేవుడు తన మహిమను మోషేకు చూపిస్తూ యెహోవా కనికరం గల దయా దీర్ఘశాంతం విస్తారణ కృపగల దేవుడని ఆయన రుజువు చేశాడు. కాబట్టి మనం దావీదు మహారాజును చూసినట్లయితే తన జీవితంలో అనేక తప్పులు చేసినప్పటికీ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అపారమైన కనికరమును క్షమాపణను ఆయనకి దయచేశాడు. అదేవిధంగా హోషేయ దేవుడి ప్రేమను మరి కరుణను ప్రతిగా నిలిచిన ప్రవక్త అని దానికి సూచనగా ఉంది. తన భార్య ద్రోహం చేసినప్పటికీ ఆమెను క్షమించి దేవుడు ప్రేమను ఆయన చూపించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మోషే దేవుడి కనికరాన్ని అత్యంత రహితంగా అత్యంత విధంగా ఆయన చూపించినట్లు మనం చూస్తున్నాము. మన దేవుడు కరుణించే దేవుడు, కనికరం చూపించే దేవుడు. అదేవిధంగా దేవుడి వాక్యం నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తుంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించే వాడిని ఉన్నాను అంటున్నాడు. 1000 తరముల వరకు కరుణించే దేవుడు అండి మన దేవుడు. కృప చూపించే దేవుడు అండి మన దేవుడు. దయ చూపించే దేవుడు అండి మన దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు తన బిడ్డలపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 86వ కీర్తన 15వ వచనంలో అయితే ప్రభువా నీవు కరుణయో దయగల దేవుడని కోపగించుకున్నటకు దీర్ఘశాంతుడు కృపాసత్య సంపూర్ణుడని మేము చూస్తున్నాము. కాబట్టి కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఎంతో కృపగల దేవుడని మనం రుజువు చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు అయితే దేవుడు కనికరంతో సమృద్ధి గలవాడై ఉన్నాడు. మనం ఆయన అపరాధం చేత సచ్చిన వారే ఉండగా మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. కాబట్టి మన స్వభావమే పాప స్వభావం. ఆయన కృపను బట్టి నీతిమంతులుగా మనం మారినట్టు మనం చూస్తున్నాము. మనం కరుణించే దేవుడు, మన జీవితాన్ని కరుణించే దేవుడు, మన పాపాలని కరుణించే దేవుడు, కటాక్షం చూపించే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఆయన కనికరం బట్టి మనం నీతిమంతులంగా అయ్యాం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తున్నాడో ఆయన కృపను బట్టి దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం.
కరుణించే దేవుడు నాయన ప్రతి విషయంలో మీ కృప చూపించండి. ఎవరైతే ఈ సమయంలో ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.